హాయ్ అండి, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏటి హడావిడి కొత్త డ్రెస్లు ఏంటి కుమార్ ఏంటి రొటీన్ లుక్ లో కనిపిస్తుందని అనుకుంటున్నారా? అదేనండి, ఈరోజు మా బామ్మర్దికి పందిరాట కదా కుమారి, పందిరాట ఈరోజు చాలా హడావిడిగా ఉంటుందండి. మా శ్రీకాకుళంలో పందిరాట అంటూ ఎలా ఉంటుందో మీరు ఖచ్చితంగా చూడండి. వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా అయితే చూడండి, సరేనా? ఓకే, అందరూ మీరు కూడా వచ్చాను చూడండి. ఈ రోజు పందిరాట అయితే కుమారి ఈ రోజు చెప్తుంది, మరి మీకు ముందైతే చెప్పలేదు అదండి. ఓకే అండి, ఇప్పుడు పెళ్లికి అండ్ పందిరాటకి అయితే వచ్చండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం, సరేనా? చూడండి, ఇవన్నీ పలదానాలండి, ఇవన్నీ సామాగ్రి. కులదేవుడు లక్ష్మీనరసింహస్వామి. ఇవ్వండి, వీళ్ళందరూ పేరంటాలు. ఇవ్వండి, పేరంటాలు అయితే 5 ఉంటారు. ఒక పంతులు బాబు వచ్చారు. ఇవ్వండి, ఇవన్నీ పలదానాలు. ముహూర్తం కాగితం కనిపించట్లేదు బాబు గారు, ముహూర్తం కాగితం కనిపించట్లేదు. శ్రీరామచంద్రుడు శ్రీరామ ఆలయం ఇక్కడ పక్కన. మేనమావ కాదు ఉండాలి.
అలాగే పందిరాడు దేవుడికి ఇంటి దేవుడు ఎవడు అవతారానికి లక్ష్మీనరసింహ స్వామి స్వామి వారికి ఒకటి అది ఒక పల్లంది దేవుడి పల్లానికి పెట్టి దేవుడు ఇంటి దేవుడు స్వామి హారతి చూడు అంటుకుంటది కుమారెడ్డి థియేటింగ్ లేకపోతే బయటకి ఇచ్చేది కింద పెట్టి పక్కన పెట్టినా పేరెంటాలు అది కూడా పేరెంటాలు ఎక్కడ ఉన్నారమ్మా అందుకున్నాడు ఎంత దీప పందిరాట అయితే అయిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెళ్ళికొడుకు కూడా ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు గుళ్ళకి వెళ్ళాలి.
అసిరి తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లి దేవుళ్ళు అయితే తీసుకుంటాం, మరి పేరెంటాలతో మేనంతో వెళ్తాం, అంతే కదా కుమారి? అదండి. పద పద ఏంటి నాన్న? ఇదిగోండి అయిపోయింది, ప్రతి అయితే అయిపోయింది. పంతులు బాబు గారు బాయ్. పంతులు బాబు గారు, ఇదండి మా ఆచార వ్యవహారాలు. ఇవన్నీ మా పందిరాట అంటే ఇలా ఉంటుందండి. అంటే మాకు ఇక్కడ శ్రీకాకుళంలోన మా విలేజ్లో అంటే చేసే ఆచార పద్ధతికి అయితే మేము చేసుకున్నాము. ఇదండి ఈ పందిరాట కార్యక్రమం ఇప్పుడైతే జరిగింది. మళ్ళీ 3 రోజులు ఉందండి. ఈరోజు ఎంత డేటు? 24 అండి. ఈరోజు 26ని పెళ్ళి. మీ అందరూ తప్పకుండా రావాలి. చెప్పు మరి, ఈ తమ్ముడి పెళ్ళికి నేను చెప్పాలి, అందరూ కంపల్సరీ రండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. నాకు ఇప్పుడు అర్జెంటుగా ఆందోళన వెళ్ళాలండి, ఎందుకంటే అన్నీది పొలం ప్రీసీట్ ఉంది. ఆడు అక్కడ నుంచి ఫోన్ చేస్తున్నాడు. అది ఇప్పుడు మన వాళ్ళు మట్టే తీసుకొస్తారండి ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు, ఎందుకంటే పీనేస్తారు ఈరోజు, అంతే కదా మరి? పీనేస్తారు. ఆ పీని ఇక్కడ పేరెంటాలు అందరూ వేస్తారు. ఆ మట్టి తీయడానికి ఇప్పుడు మీకు గొడుగు తీసుకొని వెళ్తున్నారు కదా, అది చూపించాను. అదే అది మట్టి తెచ్చి ఇక్కడ పీనేస్తారండి. అదైతే నేను చూపించలేకపోతున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీకు నేనైతే ఆంధ్రాకి వెళ్తున్నానండి, అర్జెంటుగా వెళ్ళాలి. అన్నయ్య ఫోన్ల మీద ఫోన్లు రిసీవ్ చేస్తున్నాడు, వాడికి తెలియదు పాపం. ఇప్పుడు నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం చెప్పండి. నమస్కారం.